హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు నంద్యాల మీడియా. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ముబారక్ జనరల్ స్టోర్ అధినేత కొటేషన్ పేరుతో ఒక్కొక్కరికి 2,000 నుండి 5,000 వరకు వసూలు చేసి అతనిపై కేసు నమోదు చేయాలి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. నందికొట్కూరు సిపిఎం పార్టీ కార్యాలయంలో బాధితులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాగటూరు, నెహ్రూ నగర్, ముచ్చుమర్రి, కొనిదెల, బిజిన వేమల తదితర గ్రామాలకు చెందిన పేదల నుండి కొటేషన్ల పేరుతో ఒక్కొక్కరికి 2,000 నుండి 5,000 వరకు వసూలు చేస్తున్నారని, కొటేషన్ తీసుకుపోయిన పేదలకు బ్యాంకులో రుణాలు ఇవ్వకపోవడంతో మేము చెల్లించిన డబ్బులు తిరిగి చెల్లించాలి అని ముబారక్ జనరల్ స్టోర్ అధినేతను అడిగితే, నేను ఇవ్వను, ఎవరికి చెప్పుకోండి అని చెప్పి బెదిరించి నానా దుర్భాషలు ఆడుతూ తిట్టి పంపించడం జరిగిందని, కాబట్టి బాధితులకు తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోతే ముబారక్ జనరల్ స్టోర్ ఎదుట ఆందోళన చేస్తామని, పోలీసులు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుని విచారణ చేసి కేసు నమోదు చేయాలి అని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దామోదర్ రెడ్డి, పద్మావతి నాయుడు, రాజు, రంగస్వామి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నా పేరు దామోదర్ రెడ్డి. నా ఊరు నెహ్రూ నగర్. యూనియన్ బ్యాంకులో ముద్ర లోన్కు అని లోన్ పెట్టుకున్నాము. లోన్ పెట్టుకొని ముబారక్ షాపులో కొటేషన్ వేయించినాము. ఆయన 2,000 తీసుకొని ఇవ్వడం లేదు. చాలా మందికి అట్లా చేసి మోసం చేస్తున్నాడు. ఆయనపై చర్య తీసుకోవాలని కోరుతున్నాము. ఇట్లా సిపిఎం వాళ్ళను సంప్రదిస్తున్నాం. ఉన్నది చెప్పు, అంతే. ఉన్నది చెప్పు, ఒక మాట చెప్పు. నీ పేరు చెప్పి నీకు గట్టిగా చెప్పు. కిరాణా షాప్లో పెట్టుకొని నందికొట్కూరులో షాప్లో కొటేషన్ పేర్లో రాయించుకొని బ్యాంక్ చేస్తాను. ఆయన 2,000 తీసుకున్నారు. 2,000 అది తీసుకోలేదని ఈరోజు నందికొట్కూరు మున్సిపాలిటీలో ముబారక్ జనరల్ స్టోర్లో సమైనటువంటిది నాటూరు, నెహ్రూ నగరు, కొరిదాల అనేక గ్రామాల వాళ్ళకు సమైనటువంటిది ఈ క్రాప్ లోన్ సమైనటువంటి లోన్ కోసం అప్లై చేస్తున్నారు. కొటేషన్ కోసం ఈడ ముబారక్ జనరల్ స్టోర్లో సమైనటువంటి కొటేషన్ నేర్చుకోవడానికి ఓరోడ్ దగ్గర 2,000, 3,000, 5,000, 4,000 వసూలు చేసుకుంటున్నాడు. అక్కడైతే బ్యాంకులో సమైనటువంటి రుణాలు ఇవ్వడం లేదు. కాబట్టి మేము ఇచ్చినటువంటి 5,000, 4,000 రూపాయలు తిరిగి ఇవ్వండి అంటే ముబారక్ సమైనటువంటి జనరల్ స్టోర్ యాజమాన్యం సమైనటువంటిది మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి బెదిరించేటువంటి ధోరణి చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు వాళ్ళకి సమైనటువంటిది. ఇట్లా 100 మంది దగ్గర ఆ రకంగా పేదవాళ్ళ దగ్గర కొటేషన్ పేరుతో డబ్బులు విచ్చలవిడిగా వసూలు చేస్తున్నాడు. కావున అతనిపైన సమైనటువంటిది వెంటనే పేదవాళ్ళకు సంబంధించి ఎవరైతే డబ్బులు వసూలు చేసుకున్నాడో వాళ్ళకి తిరిగి ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఆ బాధితుతో ఎవరైతే 2,000 లెక్క వసూలు చేసినో 5,000 లెక్క వాళ్ళందరినీ తీసుకొని వచ్చి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముబారక్ జనరల్ స్టోర్ దగ్గర ధర్నా చేస్తామని చెప్పి యాజమాన్యాన్ని హెచ్చరించడం జరుగుతుంది. అది కూడా పరిష్కారం కాకపోతే అతనిపైన పోలీస్ స్టేషన్లో కంప్లీట్ కేసు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం.